నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. నిజాయితీగా నిబద్ధతో సేవలందించే భారత నేషనల్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించండి. పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎం సుశీల్ రాజా, షేక్ బాషా. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన జయమన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. 10వ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. తెనాలి పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల కోలాహలం కనిపించింది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలను విద్యాశాఖ వారు కల్పించారు. 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తెనాలి సబ్ డివిజన్ విద్యాశాఖ పరిధిలోని 8 మండలాల పరిధిలో 54 పరీక్షా కేంద్రాల్లో 11,865 మంది విద్యార్థులు సోమవారం నుండి జరిగే 10వ తరగతి పరీక్షలు హాజరు కానున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన బెంచీలు, ఫ్యాన్లు, విద్యుత్, త్రాగునీరు తదితర సౌకర్యాలను విద్యాశాఖ అందుబాటులో ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు నిర్ణీత సమయానికి చేరుకుని ఉత్సాహంగా పరీక్షకు హాజరయ్యారు. నవోదయ. నా పేరు దేవశ్రీ. ఈ పేపర్ ఈజీగానే వచ్చింది, బాగానే. నా పేరు దుర్గా ఐశ్వర్య. నేను భాష్యం స్కూల్లో చదువుతున్నాను. పేపర్ అయితే ఈజీగానే వచ్చింది. అండ్ అంటే రన్నర్స్, స్లో రన్నర్స్ కూడా పాస్ అయ్యే విధంగా ఈజీగా వచ్చింది. నా పేరు గాయత్రి. పేపర్ చాలా ఈజీగా వచ్చింది. హరిత బాలకుట్టి. తెనాలి పట్టణంలోని 30వ వార్డులో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి పట్టణంలోని 30వ వార్డులో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేని రాధిక నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూర్చి, అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వార్డులో చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూర్చి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేని రాధిక, వైస్ చైర్మన్ తెనాలి పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ ఖాళీదా నసీం, 30వ వార్డు కౌన్సిలర్ జైపాల్ తదితరులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కలలను సాకారం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 27,000 మందికి నివేశన స్థలాలు మంజూరు చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించుకునేందుకు ప్రజలందరూ సిద్ధమంటూ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్పొరేటివ్ స్థాయి విద్య, వైద్యాన్ని పేదల ముంగిట నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. మరోమారు తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తుని శివకుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, తెనాలి పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి, కౌన్సిలర్లు యాతాటి అనిల్, దుబాయ్ బాబు, దాసరి వసంతరావు, తాడిబేని రామయ్య, హరీష్ రావు, మధిర రవితేజ, మధిర కోటేశ్వరరావు, చుక్కా ఆనందబాబు, కారుమంచి జాకబ్, మహేష్ రెడ్డి, శానంపూడి రఘురాం రెడ్డి, కావూరు కిషోర్, పెరికల రజని, కాకి దేవసహాయం తదితర నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు సంక్షేమం అనేది మా ఇంటికే అందించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మన లోకల్ శివన్న అనేక సంక్షేమం మా ఇంటి ముందుకు వచ్చిన తను భాగవస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని, అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలుపొందుదామని ప్రజల నోట చెప్పడం జరిగింది. మన ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో నవరత్నాల్లో భాగంగా అన్నీ అమర్చారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మన లోకల్ శివన్న 27,000 ఇళ్ల పట్టాన్ని ఇప్పించిన మన ఘనత ఒక లోకల్ శివన్నకే సాధ్యమైంది. ఇప్పుడు పందులు గుంపుగా వస్తాయి, అలానే ఎంతమంది పార్టీలు కలిసినా మన జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తున్నాడు. అది సంక్షేమం అన్న, అభివృద్ధి అన్న రెండు కళ్ళలా చూస్తారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.
రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో అక్కడ లోకల్ శివన్నని మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని గెలిపిస్తారని ప్రజలందరూ కోరటమైంది. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 3 పార్టీలు కలిపి చాలా పెద్ద సభ పెట్టారు చిలుకలూరుపేటలో. అయితే పాట కూడా మన పాటే ఇమిటేట్ చేసి పెట్టారు. అంత కాపీ క్యాట్లయితే మన పార్టీలోనే వచ్చేస్తే ఏదో ఒక పెద్ద పోస్ట్ ఇచ్చి వాళ్ళకి కూడా ఏదో ఒక గౌరవం కల్పిస్తాం కదా. ఎందుకు అనవసరంగా పార్టీలు పెట్టుకొని ఇబ్బంది పడటం. ఎలాగూ మా విజయం అనేది 100% తథ్యం. జై జగన్, జై శివన్న. 2019లో ఎమ్మెల్యే గారి ఎలక్షన్ నుంచి 500 మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచి ఈ మన జగన్ గారి పరిపాలన వలన శివన్న అందరికి అందుబాటులో ఉండి అందరికీ సంక్షేమం అందించడం వలన ఈ వార్డు ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉంది వైసీపీకి. ఆర్సీఎం చర్చి ఎదురు నుంచి యూనిహోమ్స్ ఇవన్నీ మన ప్రచారం మొదలుపెట్టాం. సహజంగా 5 సంవత్సరాల తర్వాత పరిపాలన చేసి ప్రజల్లోకి వెళ్తే అంతా వ్యతిరేకత కనపడుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్లో అందరం సుఖంగా సంతోషంగా ఉన్నామని చాలా మంచి స్పందన ఉంది. నమస్తే అండి. 30వ వార్డుకి ప్రచారానికి ఎమ్మెల్యే గారు మిసెస్ సతీమణి గారు, మన పుష్ప మేడం గారు వచ్చారండి. అందరూ సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనవి చేసుకుంటున్నానండి. కరోనా అప్పుడు చూసాం. కరోనా అప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఈ నాయకులు ఎవరూ లేరు. ఆ రోజున మన లోకల్ కాబట్టి శివన్న గారు కరోనా బాధితులందరికీ కూడా ఎక్కడికక్కడికి ఇబ్బంది లేకుండా చేశారు. కాబట్టి మళ్ళీ అట్లాగే డెవలప్మెంట్ కూడా ట్యాంక్ బండు హైదరాబాద్లో లాగా ట్యాంక్ బండ్ లాగా ఇక్కడ బండాన్ని ఏర్పాటు చేసి తెనాలిలో ప్రముఖులైన వ్యక్తులందరికీ కూడా మనకి ముందు తరాల వాళ్ళకి తెలియాలని చెప్పిన ఉద్దేశంతో బండని ఒకటి కట్టించడం, అక్కడ అందరూ విగ్రహాలు స్థాపించడం కూడా జరిగింది. కొన్ని జరుగుతున్నాయి లైన్గా. కోడ్ వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని ఆపేశారు, మొన్నదాకా జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ మరొకసారి ఆలోచన చేసి 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఓటు వేసి మరిన్ని పథకాలు రావాలంటే పేద ప్రజలు ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలు అందరూ కూడా మళ్ళీ మీకు అన్ని పథకాలు రావాలని చెప్పారంటే తప్పనిసరిగా ఓటు వేసి శివన్న గారిని అదేవిధంగా రోసే గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థన. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో తెనాలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం సోమవారం పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో తెనాలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం సోమవారం పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని జాషువా నగర్లో ఆమె కూటమి నేతలతో, కార్యకర్తలతో కలిసి ప్రచారం జరిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ముందుకు సాగారు. రానున్న ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుపై మనోహర్ కు ఓటు వేయాలని, సైకిల్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, నాయకులు నన్నపనేని లింగారావు, నన్నపనేని బసవపున్నారావు, కావూరు చంద్రమోహన్, అనిత, సురేంద్ర, కూచిపూడి ప్రసాదరావు, ఎంపీడీసీ సభ్యురాలు టి విజయలక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తొంగలోకి తొక్కి స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఎన్డీఏ కూటమి మరోమారు తెలుగు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్ర విజయవంతం కావడం సంతోషకరమని అన్నారు. గత 10 సంవత్సరాల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిన సాయం శూన్యమని అన్నారు. చిలకలూరుపేట సభలో ప్రధాని మోదీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు రాష్ట్రాభివృద్ధి గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఎన్నికల్లో గెలుపు గురించి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలందరూ గమనించి రాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి దేశానికి సుస్థిర పాలన అందించాలని అన్నారు. మా నాయకుడు, అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అటు పాదయాత్ర కానీ, ఇటు బస్సు యాత్ర కానీ, భారత జోడో యాత్ర కానీ, భారత జోడో న్యాయయాత్రలు కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మణిపూర్ నుంచి దారాయి, ముంబైలో దారాయి దాకా కంప్లీట్ చేసి నిన్న బ్రహ్మాండమైనటువంటి పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రతిపక్షాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారిని చాలా అభినందించని, దానికి ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మన ఈ తెనాలి కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం. మన ప్రాంతంలో, మన దగ్గరలో పాత గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి నిన్న పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ పబ్లిక్ మీటింగ్లో ఈ 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉండి మన రాష్ట్రానికి ఏమి చేశారు, ఏమి చేయబోతున్నారు అనేది ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరైనా అందరూ విడగొట్టమన్నప్పుడు రెండో మార్గం లేక తెలంగాణలో కొంతమంది చనిపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ అప్పుడు మన రాష్ట్రం విభజన జరిగింది. మన ప్రజలందరూ గమనించండి. ఈ బీజేపీ నాయకులందరూ కానీ మిగతా ప్రతిపక్షంలో నాయకులందరూ కానీ సపోర్ట్ చేయకపోతే ఆ విభజన బిల్లు పాస్ కాదు. కానీ మా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో విభజన ద్వారా కొంత ఆర్థిక నష్టం జరుగుతుంది కాబట్టి ఆనాడు అన్ని రీఆర్గనైజేషన్ చట్టంలో ఆంధ్రాకి ఎన్నో మేళ్ళు పెట్టింది. ఆ మేళ్ళు ఆ ఉపయోగాలు కూడా మోడీ గారు ఏమీ కంప్లీట్ చేయలేదు 10 సంవత్సరాల్లో. ఎన్నో కూడా అమరావతి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నా, పవన్ కళ్యాణ్ గారు మొత్తుకున్నా అమరావతి రాజధాని అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. మన ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నా. మీరు ఓటు అయిపోయే ముందు స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా మొట్టమొదటిలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తా అన్నాడు ఎలక్షన్ నుంచి అన్నీ. అక్కడ తర్వాత దాటేశాడు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఒప్పుకోవట్లేదని. సరే చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు ఫైట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పాసిపోయిన లడ్డు కోసం ప్రత్యేక హోదా అడగట్లేదని గొడవ చేశాడు. ఇప్పుడు వీళ్ళు 2 ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఈ ఇద్దరు మహానాయకులు మోడీ గారితో ఎందుకు కలిసినా మన ప్రజలందరూ కూడా ఓటు ఎవరికేస్తారో ఆలోచించుకోండి. కొన్ని పరిస్థితుల్లో అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండేది, అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రాంతాలకు కూడా. కానీ ఆ బాధ్యతని ప్రధానమంత్రి గుర్తుపెట్టుకున్నాడా? ఇప్పుడు ఏమైనా చేశాడు ఈ 10 సంవత్సరాల్లో? ప్రజల యొక్క బాధ్యత, ప్రజల యొక్క హక్కులను కాపాడేటువంటి, ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి, అన్నిటికంటే ముఖ్యంగా అన్ని కులాలు మతాలు ఇక్కడ సమాన భావంతో చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలో ఇప్పటికైనా ఆలోచించండి. ఈసారి కనుక మీరు దురదృష్టవశాత్తు తిరిగి బీజేపీని కనుక గెలిపించుకున్న బీజేపీ కానీ అందరితో ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు బీజేపీ జనసేన పరోక్షంగా కానీ వైసీపీ వీళ్ళకి ఓట్లు వేశారంటే మీ పని అంతే. గోయిన తర్వాత ఎంత మొత్తుకున్నా ఏమి ఉండదని చెప్పి మనం చేసుకుంటూ ఆలోచించండి. మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో, వాళ్ళు చెప్పేదాంట్లో వాస్తవం ఉందో ఆలోచించి తగు నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అందించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పి శివకుమార్, ఎం పూర్ణచంద్రరావు, బి శ్రీను, భీమా రమేష్, ఎన్ మల్లికార్జునరావు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. వీళ్ళు 25 సీట్లలో 405 వీళ్ళు ఆడిస్తారో తెలియదు కానీ మొత్తానికి యువాన్ 405 అన్నాడు. ఉన్న 25 సీట్లు. మోడీ గారు ప్రత్యేక హోదా అటు టీడీపీ అడిగింది, అటు వైఎస్ఆర్ వాళ్ళు అడిగారు ప్రత్యేక హోదా అని. కాదు అని వాళ్ళకి ఏదో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చాడు, ప్రత్యేక ఇచ్చాడు, సరిపెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నిలబడటానికి వచ్చినప్పుడు కనీసం ఇప్పుడైనా నేను ప్రత్యేక హోదా ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి అని ఒక్క మాట అంటే ఎంత బాగుండేది. ప్రత్యేక హోదా ఇప్పుడు కూడా ఇవ్వకపోతే, ఆయన నిలబడుతున్నప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ పైకి రాకూడదు, ఎదగకూడదు, మామూలుగానే ఉండాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దాం, ఇది పెద్ద పట్టణంగా తీర్చిదిద్దాం అనే ఒక ఆలోచన లేదు. మేము ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ గారు పోరాడతారన్నారు కాబట్టి మేమందరం కూడా ప్రత్యేక హోదా కోసమే మేము ఫైట్ చేస్తానని చెప్తున్నాం. కాబట్టి ప్రజలు ఇది గమనించి మాకు ఓట్లు వేస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను తొంగలోకి తొక్కి కేవలం స్వప్రయోజనాల కోసమే పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పేలా ప్రజలు రానున్న ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మంచాల సుశీల్ రాజా పిలుపునిచ్చారు. తెనాలి బాలాజీరావుపేటలోని జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మంచాల సుశీల్ రాజా మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం చక్రూరుపేటలోని ఎన్డీఏ కూటమి నిర్వహించే ఎన్నికల సభ పూర్తిగా విఫలమైందని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా సమస్యలపై నేతలు వ్యాఖ్యలు చేయకపోవడం దారుణమని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు గురపాటు చెప్పేలా ఎన్నికల్లో ప్రజలు జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు ఓటేసి గెలిపించాలని అన్నారు. మా పార్టీ నాయకులు జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు నన్ను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించారు. అలాగే తెనాలి నుంచి షేక్ బాషా గారు తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు. ముందుగా మనం చూసుకుంటే నిన్న జరిగిన ప్రజాగలం అనే సభ అది ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనందరం చూసాము. ప్రధాని మోదీ గారు మాట్లాడుతుండగా మైక్ ఫెయిల్ అయింది. అలాగే ఎలా అయితే మైక్ ఫెయిల్ అయిందో ఆ సభ కూడా అంతే ఫెయిల్ అయింది. పొత్తు పెట్టుకున్న మొదటి రోజే జేడి లక్ష్మీనారాయణ గారు ఒకటే చెప్పారు, మీరు పొత్తు పెట్టుకుంటున్నారు, పెట్టుకునే ముందు విభజన హామీలు ఏమైతే ఉన్నాయో దాన్ని మీరు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా తీసుకోండి. ప్రత్యేక హోదాని ఏ విధంగా అయితే నీరు కార్చారో ఆ ప్రత్యేక హోదా మీద ఒక వివరణ ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా ఇస్తాము. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా అయితే ప్రైవేటీకరణ చేశారో దాని గురించి కూడా మీరు తీసుకోండి. రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ విధంగా అయితే ఇవ్వాలో ప్రతి దాని గురించి మీరు లిఖితపూర్వకంగా తీసుకోమని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. అలాంటిది ఏమీ లేకుండా నిన్న మాట్లాడిన సభలో రాష్ట్రానికి ఏ విధమైన నిధులు కానీ ఏ విధమైన కేటాయిస్తామో ఒక మాట కూడా చెప్పకుండా అలాగే వచ్చి ఏదో చూచాయిగా అంటే మన పక్క ప్రత్యర్థి పార్టీల మాట అనేసి వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా దారుణం. రాష్ట్రాన్ని నీరుగార్చే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ఈ పొత్తు అనేది చాలా అనైతికం. దీన్ని మేము ఏ విధంగా ఉపేక్షించేది లేదు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకి దగ్గరగా వెళ్తాం. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను తెలుసుకుని ఆ సమస్యని ఒక మేనిఫెస్టోగా పొందుపరిచి ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాలకి 175 మేనిఫెస్టోలు మనం తయారు చేసి ఆ మేనిఫెస్టోని బాండ్ పేపర్లో పొందుపరిచి మీ అందరికీ మీకు ఇచ్చి మేము ఓట్లు అడగడం జరుగుతుంది. ఈరోజు మాకు ఓటు వేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రానికి ఏ విధమైతే అవసరతలు ఉన్నాయో ఏ విధమైన న్యాయం చేయాలో అక్కడ పార్లమెంట్లో మేము పోరాడతాం. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధపడ్డాం. ఈరోజు లోకల్గా ఉండే మమ్మల్ని ఎప్పుడు మీతోనే ఉంటారు. పుట్టి పెరిగి ఇక్కడే తెనాలిలోనే నేను జన్మించడం జరిగింది. తెనాలి శ్రీలక్ష్మీ నర్సింగ్ హోమ్లో నేను ఇక్కడే పుట్టాను. తెనాలి నా సొంత ఊరిది. ఈ ఊరికి ఎంతైనా న్యాయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు నేను లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నన్ను ఈ నియోజకవర్గాన్ని పంపించడం జరిగింది. అలాగే భాషా గారిని మమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క ఆశీర్వాదం మా మీద ఇవ్వమని మీ అందరికీ ప్రార్థిస్తూ మీ అమూల్యమైన ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు పర్సంటేజ్ పెంచవలసిందిగా కోరుకుంటూ జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ బాషా మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా లేని ప్రేమ రాష్ట్రంపై ప్రధాని మోదీకి అకస్మాత్తుగా రావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సభ జరగడం బాధాకరమని అన్నారు. రాను ఎన్నికల్లో ప్రజలందరూ బ్యాటరీ టార్చ్కి ఓటు వేసి జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రవికిరణ్, నాయకులు వి రాజయ్య, సదానందం, డి సాంబశివరావు, నాగరాజు, అభిరామ్, ప్రకాష్, దక్షామూర్తి తదితరులు పాల్గొన్నారు. నిన్న మోడీ గారి సభ జరిగిన సందర్భం మనం చూసాము. అది ఎలా ఉందంటే ఈ 3 పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకొని రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఉపయోగకరంగా కాకుండా వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ కేసుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ ఎజెండా మొత్తం కూడా సీక్రెట్ ఎజెండా ఇంతకు ముందు నుంచి నడిచిందే ఇప్పుడు బయటపెట్టారు. ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక పక్క, సినీ ఫీల్డ్లో సూపర్ స్టార్ లాగా వెలుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక పక్క, భారతదేశానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా అంత పెద్ద వ్యక్తి వస్తే ఆ సభ ఎట్టా ఉందంటే అత్యంత దారుణంగా ఫెయిల్ అయింది. అది మన రాష్ట్రం గురించి ఈ పొత్తులు పెట్టుకున్న నాయకులు కానీ ఈ మోడీ గారి సభలో ఏదైనా ఒక విభజన హామీ గురించి కానివ్వండి, ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ ఏదన్నా అభ్యర్థిస్తారేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. మోడీ గారు కూడా తెలివిగా ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళకి మనం ఈ పొత్తులో మనం ఏదన్నా గట్టిగా హామీలు ఇస్తే రేపు పొరపాటున ఈ ప్రభుత్వం రాకుండా వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళ ఓట్లు మాకు పార్లమెంట్లో ఏడ పడవో అని తెలివిగా ఏం చేశాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని కానీ ఎక్కడా అడగలేదు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత అభద్రతాభావంతో ఉన్నారనేది. కాబట్టి ఓటర్లారా విజ్ఞతతోటి ఈసారి నిజాయితీగా పనిచేస్తున్నట్టు మన జేడీ గారిని చూసి రాష్ట్రానికి మంచి జరగాలి, యువతకి మంచి భవిష్యత్తు ఉండాలి, ప్రత్యేక హోదా సాధించాలి, ఒక నీతివంతమైనటువంటి నిజాయితీపరుడైనటువంటి
ఒక నాయకుడు మనకు కావాలి. మన నిజాయితీగా డబ్బులకి అమ్ముడుపోకుండా ఓటేసి మన రాష్ట్రాన్ని, మన తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిస్తూ, భారతదేశ ప్రధాని అయి ఉన్న శ్రీ నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఆయన మీడియా ముందు అబద్ధాలు చెప్పడం చాలా బాధేస్తుంది. ఇదే నరేంద్ర మోడీ గారు గతంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఈయన ఈ లోపల ఎలాగా పవిత్రుడైపోయాడో తెలియదు. మరి ఏటీఎం కాస్త పేటీఎం అయిందో తెలియదు. మరి వీళ్ళ పొత్తేమిటో తెలియదు. వీరెవ్వరికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు. శ్రీ జేడి లక్ష్మీనారాయణ నాయకత్వంలో జై భారత్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా యొక్క అవసరతని, అభివృద్ధిని, సుపరిపాలనని రానున్న రోజుల్లో మరి ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కోట్లు మరి ప్రభుత్వం ద్వారా వెచ్చించి ఆ యొక్క నియోజకవర్గాల్ని ఎలా అభివృద్ధి చేయాలో జై భారత్ పార్టీ ప్రజల మేనిఫెస్టోతో ముందుకొచ్చింది. ప్రజల మేనిఫెస్టోతో ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజలకు ఆకాంక్షల మేరకు పనిచేయడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర మరి ప్రత్యేక హోదా కోసము, రాష్ట్ర యువత కోసము, భవిత కోసము మరి జై భారత్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తరుణంలో తెనాలి నియోజకవర్గంలో మరి నాయకత్వం వహిస్తున్నటువంటి భాషా గారికి, గుంటూరు జిల్లాలో నాయకత్వం వహిస్తున్నటువంటి మరి సుశీల్ రాజా గారికి, మంచాల సుశీల్ రాజా గారికి మీ మద్దతు తెలియజేసి మీ ఓటును దయచేస్తారని మరి పత్రికాముఖంగా, సభాముఖంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆంధ్రాలో ప్రచారం చేస్తూ పార్టీ అధినేతపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆంధ్రాలో ప్రచారం చేస్తూ పార్టీ అధినేతపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణానికి చెందిన దీపక్ పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి సమాయత్తమయ్యాడు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు బైక్ యాత్ర చేపట్టాడు. ఈ యాత్రలో భాగంగా ముందుగా తెనాలి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను దీపక్ గౌరవపూర్వకంగా కలిసి తాను చేపట్టిన బైక్ యాత్ర గురించి, ఎన్నికల ప్రచారం గురించి వివరించారు. నాదెండ్ల మనోహర్ కొద్దిసేపు దీపక్తో ఆప్యాయంగా ముచ్చటించి అతను చేస్తున్న ప్రచారాన్ని హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బైక్ యాత్రలో భాగంగా జనసేనకు కేటాయించిన నియోజకవర్గాలలో తన వంతు ప్రచారాన్ని చేయటం కోసం మొదటిగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుని బైక్ యాత్ర మొదలు పెడుతున్నట్లు దీపక్ తెలిపారు. పవన్ కళ్యాణ్ భావజాలాలు నచ్చి తాను తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చి ప్రచారం చేస్తున్నానని, జనసేన పార్టీ పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ ఎందుకు అవసరమో ప్రజలకు వివరిస్తానని అన్నారు. జనసేన పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తానని, పవన్ కళ్యాణ్ గెలవటం పట్ల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు బాగు చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రతి ఆంధ్రుడికి వివరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. దీపక్, నేను వరంగల్ నుండి వచ్చిన తెలంగాణ జన సైనికుడిని. నేను 21 నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి భావజాలం, ఆశయాలు నచ్చి నా స్వతహాగా బైక్ యాత్రను చేపట్టడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఈ బ్యానర్లో ఉన్న విషయాన్ని ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర ఓటర్లకు తెలియజేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ వెతుక్కొని ఎక్కువ మంది ఉన్న సెంటర్లో నిల్చొని ఈ బ్యానర్ పట్టుకుంటున్నాను. నేను నమ్ముతున్నా, నేను తెలంగాణ నుండి వచ్చిన ఓటర్గా, అబ్బాయిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నా 100%. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. ఆయనకు ఓటేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. యువత ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతుంది ఆంధ్రాలో, నేను గమనిస్తున్నాను, నేను చూస్తున్నాను. నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. నమ్మి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని కాపాడుకొని మీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోండి. జై జనసేన, జై హింద్. యాత్రలో భాగంగా మొదట నాదెండ్ల మనోహర్ గారిని కలిసి తెనాలి నియోజకవర్గంలో నా ప్రచారాన్ని మొదలుపెట్టాను. నాదెండ్ల మనోహర్ గారికి ఓటేసి గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారు ఎలానో మీ అందరికీ తెలుసు. నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీని ఎంతోగానో కాపాడుతున్నారు. ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారికి గెలిపించుకోకపోతే ఆంధ్ర ప్రజలకు నష్టపోతారు. జై జనసేన, జై హింద్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ కొల్లిపర మండలం తోమ్లూరు గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తమ తండ్రి అన్నాబత్తుని శివకుమార్ను ఈ పర్యాయం కూడా గెలిపించాలని కోరుతూ అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఈమని హరికోటిరెడ్డి, ఉయ్యూరు ఉమామహేశ్వరరావు, హర్షవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ బ్రహ్మారెడ్డి, తూములూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను సోమవారం టీడీపీ నేత వంగవీటి రాధ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను సోమవారం టీడీపీ నేత వంగవీటి రాధ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మనోహర్ను ఆయన కలిసి పలు అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలో కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు సోమవారం కవాతు నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుకు కనిపించేందుకు భరోసా కలుగజేసేందుకు ఈ కవాతు నిర్వహించినట్లు 3 టౌన్ సీఐ రమేష్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి పట్టణంలో సోమవారం కేంద్ర బలగాలతో కలిసి పోలీస్ శాఖ వారు కవాతు నిర్వహించారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడటంతో అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమాల పట్ల ప్రజలు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు భరోసా కల్పించేలా కవాతు నిర్వహించినట్లు 3 టౌన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నారు. మూడో పట్టణ పోలీస్ స్టేషను సిఐగా, ఎస్హెచ్ఓగా అందరికీ చెప్పేది ఏంటంటే, రానున్న ఎలక్షన్లు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరగాలని, అదేవిధంగా ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కాకూడదని, ఎలక్షన్లు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో సిఆర్పిఎఫ్, సిఏఎఫ్ సెంట్రల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకొచ్చి మనము ముఖ్యమైన ఏరియాలైనటువంటి సుల్తానాబాదు, మారిస్పేట, బాలాజీరావుపేట ఏరియా, ఎడ్లింగయ్య కాలనీ ఏరియా, ఈ ఏరియాలో తిప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళకి మనతన అనేది వాళ్ళకి ఉండదు. అలానే ఎవరైనా కూడా ఫలానా పార్టీ వ్యక్తులని ఇంకోటి అని ఊహించరు వాళ్ళు. కాబట్టి జరిగే ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో వీళ్ళని మా ఎస్పీ గారు, డీజీ గారు, ఐజీ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మా మెయిన్ ఉన్నటువంటి ఏరియాల్లో, కాలనీల్లో తిప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా ఎవరైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు పోలీసు వాళ్ళకి తెలియజేయాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. నిజాయితీగా నిబద్ధతో సేవలందించే జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించండి. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎం సుశీల్ రాజా, షేక్ బాషా. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన జయమన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.